హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ అయినట్లు ముఖ్యమైన సమాచారం ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ నెలాఖరులోపు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం ఉంది. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలని మార్చి నెలలో విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 2025వ సంవత్సరంలో మొత్తం 25 నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉందండి. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కు లైన్ క్లియర్ అయినట్లు పత్రికాముఖంగా ఒక సమాచారం అయితే న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. మేలో షెడ్యూల్, జూన్ నుంచి నోటిఫికేషన్లు, ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్, త్వరలో గ్రూప్ 1, మార్చిలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో జారీ చేసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలాఖరులోపే విడుదల చేసినట్లు సమాచారం అయితే ఉందండి. ఇక టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది మేలో విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. జూన్ నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే గ్రూప్స్కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేసి గ్రూప్ 1 ఫలితాలు మాత్రం త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ నెలలోనే గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేస్తారు 1:2 రేషియోలో. ఆ తర్వాత మరికొద్ది రోజులకే గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేస్తారండి. మార్చిలో విడుదల చేస్తే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసిన 10 రోజుల తర్వాత గ్రూప్ 3 ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాల ప్రక్రియ అంతా కూడా ఫలితాల విడుదల ప్రక్రియ అంతా కూడా మార్చి చివరి నాటికి పూర్తి కానున్నట్లు సమాచారం అయితే వచ్చింది. మార్చిలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి మళ్ళీ సేకరించనున్నారు. సేకరించి మే నెలలో టీఎస్పీఎస్సీ నుంచి షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం ఉంది. జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ని విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లు పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చిందనమాట. పూర్తి వివరాలను చూసుకుంటే ఇక్కడ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్కు మార్గం సుగమం అయ్యింది. ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీకి అడ్డంకిగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాల సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టెట్ ఫలితాలు ప్రకటించడంతో ఫిబ్రవరి ఆఖరు వరకు దాదాపు 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ మేరకు గ్రూపుల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. అసెంబ్లీలో రోస్టర్ పాయింట్లు ప్రకటించడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఎవరైతే టీచర్ పోస్ట్ సాధించాలనే కోరికతో ఉన్నారో, ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వారు మీ ప్రిపరేషన్ అనేది గట్టిగా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. ఈ నెలాఖరు నాటికే, ఫిబ్రవరి ఆఖరు నాటికి డిఎస్సి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నట్లు సమాచారం ఉంది. 6,000 పోస్టులతో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. అలాగే ఇక్కడ ఆ నెలాఖరులో గ్రూప్స్ ఫలితాలు అనేసి హెడ్లైన్తో ఒక సమాచారం ఉంది. ఫ్రెండ్స్, ఆ నెలాఖరు అంటే కన్నా మార్చి నెలాఖరు నాటికి అంతా గ్రూప్స్కి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. తర్వాత 2025లో వెలువడే నోటిఫికేషన్ల వివరాలు, జాబ్ నోటిఫికేషన్ల కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. టెట్ ఫలితాలు కూడా ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అనంతరం గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు,
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్, డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది అనే సమాచారం ఉంది. ఫ్రెండ్స్, గతంలో రాష్ట్ర ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే కన్నా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడం కారణంగా నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదండి. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాస్తవానికి ఫిబ్రవరి నెలలో అయితే విడుదల కావాల్సి ఉందన్నమాట. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ లేట్ అవుతుండడంతో ఈ నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. ఒకవేళ ఈ నెలాఖరు నాటికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కంప్లీట్ అయిపోతే కన్నా, అంటే అసెంబ్లీలో ఆమోదం తెలిపింది, రాష్ట్ర ప్రభుత్వము ఆమోదం అయితే తెలిపింది. ఇక ఈ జీవో రూపంలో రావాల్సింది ఉంటుందన్నమాట. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ గతంలో రాష్ట్ర ప్రభుత్వం అందులో జాబ్ క్యాలెండర్లో వచ్చేసిందనో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఆ దిశగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా సన్నద్ధమవ్వండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్స్ విడుదల కాలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. ఇప్పుడు ఉన్నటువంటి పోటీలో నెగ్గాలంటే కన్నా ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పితే ఎగ్జామినేషన్ సందర్భానికి పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వడానికి కష్టంగా ఉంటుందన్నమాట. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కూడా కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఆఫర్లో భాగంగా వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొనేసి కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకొనేసి ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ పోస్టులతో పాటు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులతో పాటు గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్, డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్స్ ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు. అలాగే సింగరేణిలో కూడా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారు. వీటితో పాటు ఏఈ పోస్టులు, ఏఈ ఇలాంటి టెక్నికల్ పోస్టులు, లైన్మెన్ జాబ్స్కు ఈ ఏడాదిలో నోటిఫికేషన్స్ రానున్నాయి. అంటే ఫ్రెండ్స్, ఎస్పీడీసీఎల్లో ఖాళీ పోస్టులకు సంబంధించి కావచ్చు, అలాగే ఎస్పీడీసీఎల్తో పాటు మిగతా డిస్కమ్స్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారు. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా కంప్లీట్ చేయనున్నారు. జేఎల్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. ఏఈ, సబ్ ఇంజనీర్ వంటి పోస్టులను కూడా భర్తీ చేయనున్నారనమాట. ఈ నియామకాలు వివిధ బోర్డుల ద్వారా రిక్రూట్మెంట్ చేయనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.